కొందరు 13 అన్నారు. వారు ఆకాశాది పంచభూతాలు, స్తోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, జీవాత్మ, పరమాత్మ మొత్తం 13. అంటే పంచభూతాలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు 5 5 10, తర్వాత 3 ఏమిటివి? మనస్సు, జీవాత్మ, పరమాత్మ. మళ్ళీ మనస్సును సెపరేట్గా చేశాడంటే ఇంద్రియాల్లోకి వచ్చింది, అది జీవుని విరిగా తీసుకున్నాడు. తర్వాత 11 అనేవారు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పరమాత్మ మొత్తం 11. అంతే, మిగతావన్నీ లేవు, అన్ని దాంట్లోనే కలిసిపోయినాయి, తీసేయి. తర్వాత 9 తత్వాలు అనేవారు పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, పురుషుడు మొత్తం 9. ఎక్కడైనా పంచభూతాలు మాత్రం ఖాయం, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మొట్టమొదటిలో నేను ఉదాహరణ చెప్పినప్పుడు పరమాత్మ అనేటువంటి తత్తులోంచి కింద వచ్చిన ఈ పంచభూతాలు ఒరిజినల్గా అవి జడము, అవి కార్యాలు మాత్రమే. కానీ అవి కారణరూపంగా మారి వాటి నుంచి ఈ అవయవాలన్నీ రావడం, 24 తత్వాలుగా మారడం వలన అవి కారణంగా మారినాయి. సో ఇప్పుడు మామూలుగా మనం సినిమాలో అర్థం చేసుకోవాలనుకుంటే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు బహుపాత్రాభినయం చేసేవారు. రాముడిగా వేసేవాడు, రావణాసురుడిగా వేసేవాడు. వ్యక్తి ఒకడే కానీ విభిన్న పాత్రలు పోషించేవాడు. ఇదిగో ఈ పంచభూతాలు కొంతసేపు పరమాత్మ నుంచి వచ్చినప్పుడు మాత్రం కార్యంగా ఉంటున్నాయి, తర్వాత వాటంతట అవి సృష్టి చేస్తున్నప్పుడు అవి కారణంగా మారిపోతాయి. ఓకేనా? ఏమన్నా? సరే. తర్వాత ఉద్ధవ, ఈ విధంగా ఋషీశ్వరులు తమ తమ అభిమతాలను అనుసరించి, అంటే నీకు ఈ విధంగా అర్థమైంది అంతే కదా, సాయికి ఎలా అర్థమైతే వాడు అదే కరెక్ట్ అంటాడు, అంతే. ఇంక నువ్వు చెప్పింది వినడాడు కదా. సో తమ తమ అభిమతాలను అనుసరించి తత్వ సంఖ్యను గణిస్తూ వచ్చారు. నాకు ఎలా అర్థమైతే అదే చెప్తాను నేను, అంతే. నాకు వెనకాల చేయగొట్టేవాళ్ళు 4 ఉంటారు, వీళ్ళందరూ కూడా అది అంటారు. సరే, తర్వాత నాకన్నా భిన్నంగా వెళ్ళి సిద్దిపేటలో పెట్టుకున్న ఒక మహానుభావుడు ఉంటాడు, ఆయన 14 అంటాడు, ఆయనకి చేయగొట్టేవాళ్ళు 4 ఉంటారు. అది. సో వాళ్ళ యొక్క తత్వ సంఖ్యను గణిస్తూ వచ్చారు. అందరు చెప్పింది మంచిదే, డిస్ప్యూట్ దేనికి? అందరు చెప్పింది మంచిదే, అందరికీ కూడా యుక్తి సంగతంగానే ఉన్నాయి. యుక్తి సంగతంగా అంటే అర్థం ఏంటి? నీ తెలివితేటలతో నువ్వు అర్థం చేసుకున్న దాని ప్రకారం నువ్వు చెప్తున్నావు నెంబరు. నువ్వు 7 అంటున్నావు, వాడు 9 అంటావు. నేను ఇప్పుడు ఎవరిని కాదంటాను, కాదే అమ్మ మధ్యలో 8 అని అన్నాను అనుకో, ఇద్దరు కలిసి కొడతారు నన్ను. అందువలన 7 అన్నావా నీది కరెక్ట్, 9 అన్నావా నీది కరెక్ట్, అంతే. మేలకుండా ఊరుకుంటే బెస్ట్. ఓకే. యుక్తి సంగతంగా ఈ తత్వజ్ఞులు ఎవరు అపమార్గంగా చెప్పలేదు. అంటే అపమార్గంగా అంటే అవతల వైపుగా, రెండో విధంగా దొడ్డితోవలాగా చెప్పాల. వాడికి తోచిన విధంగా వాడు సవ్య మార్గంలోనే చెప్పాడు. వారి వారి దృక్కోణంతో చూసినప్పుడు అన్నీ తగినట్లే ఉన్నవి. అంటే ఇప్పుడు సపోజ్ ఊరికి ఉదాహరణ చెప్పుకుందాం. ఒక నల్లటి కురుపు అమ్మాయిని ఒకళ్ళు వాడాడు అనుకుందాం. లవ్వాడినప్పుడు సరే పక్కన ఫ్రెండ్సు, సరే వీడు వెంటనే భాస్కర్ గారు వెళ్ళి, ఏమిట్రా నీ దుంపదేగా లవ్వాడానన్నావు, అది తప్పితే నీకు ఎవరు దొరకలేదా అన్నాడు. ఏమన్నా కాస్త చూడటానికన్నా బాగుండాలి కదా, కాస్త ఎర్రతోళ్ళన్నా ఉండాలి. ఈ ఎక్కడ దొరికిందిరా నీకు లవ్ ఆడటానికి అని వీడన్నా అనేటప్పటికి, నోరు మీరా, నా కళ్ళతో చూడు నువ్వు, నేను ఎందుకు లవ్ ఆడానో నీకు తెలుస్తున్నాడు. అయిపోయా, అప్పీల్ లేదు దానికి. అన్నానన్న అలా కాకపోతే నల్లగా ఉన్న ఆడపిల్లలందరికీ పెళ్ళి అవ్వకూడదు. కాబట్టి చూసేవాడి దృష్టిలో ఉంది వ్యవహారం అంతా. అందుకని పరమాత్మ తెలియగలవాడు కనుక ఎవడు ఏ దృష్టితో చూస్తే అది కరెక్ట్ అన్నాడు, అంతే. అప్పీల్ లేదు దానికి. అర్థమైంది అనుకుంటాను. ఉదాహరణతో చెప్తే కొద్దిగా అర్థమవుతుంది కదా. అది రైట్.
ఉద్ధవుడు తత్వ సంఖ్య గురించి మరలా ఇలా ప్రశ్నిస్తున్నాడు. వీడు వదిలిపెట్టాడు జిడ్డుగాడు. సరే, కృష్ణ, శ్యామసుందర, పరాత్పర, వస్తుతః ప్రకృతి పరమపురుషుడైన పరమాత్మ పూర్తిగా భిన్నం కదా. అంటే పరమాత్మ ఏమో తత్, ప్రకృతి ఏమో త్వం, ఒరిజినల్గా కదా. సరే, అయినప్పుడు ఈ ఇద్దరు సామాన్యులు తెలుసుకోలేనంతగా ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు. అదే అర్ధనారీశ్వరత్వం. వాళ్ళిద్దరూ కలిసిపోయే ఉంటారు. ఎవడో దాన్ని విడదీయటానికి వీల్లేదు. ఎందుకని? పరమాత్మ లేకపోతే ప్రకృతికి చలనం లేదు. ప్రకృతి ఉంటే కానీ పరమాత్మకి ఉనికి లేదు. అంటే దేవుడు ఉన్నాడో ఎప్పుడు తెలుస్తుంది? నీ శరీరం కదులుతూ ఉంటే దేవుడు నీ లోపల ఉన్నాడని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉన్నారు. అందుకే పరమేశ్వరుడు పరమశివుడు అమ్మవారికి అర్ధనారీశ్వరత్వం సగం ఇవ్వటం అంటే అర్థం అదే. ఆ ఇద్దరు ఉంటేనే ఈ ప్రకృతి ఉంది, లేకపోతే లేదు కదా. సో అందుకని వీడు ఏమంటున్నాడు, వాళ్ళు మామూలుగా అయితే వీడే, కానీ ఇద్దరు సామాన్యులు తెలుసుకోలేనంతగా ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు. చూస్తేనేమో బయటికి అంతా ఒకటే కనపడతారు, అమ్మవారు అయ్యేవారు కలిసి. కానీ న్యాయానికి వీడు విడిగానే ఉన్నారు కదా. ఇప్పుడు గుళ్ళో అమ్మవారి బొమ్మ వేరే పెడుతున్నావు, అయ్యవారి బొమ్మ విడిగా పెడుతున్నావు, కానీ బయటకు వచ్చేప్పటికి ఇద్దరు ఒకటేని అంటున్నావు. ప్రకృతిలో పురుషుడు, పురుషుడిలో ప్రకృతి వేరు లేనట్లుగా కలిసిపోతారు. అసలు ఏమాత్రం భేదం లేనట్టుగా కలిసిపోయి ఉంటారు. వీరి భిన్నతత్వం స్పష్టంగా ఎలా తెలుస్తుంది? నాకు కనపడటానికేమో ఇద్దరు ఒకటిగా కనపడుతున్నారు, అభిన్నంగా కనపడుతున్నారు. అభిన్నం అంటే ఇద్దరికి తేడా లేదు, రెండుగా కనపట్టల్లా ఏంటి. కానీ వాడు భిన్నమే మొట్టమొదటి, అంతే కదా. మనం ఏం చదువుకున్నాం భగవద్గీతలో? పరమాత్మ సృష్టి ఆదిలో మహాప్రళయం వచ్చినప్పుడు ఆయన నుంచి విడుదలైనటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది విసర్గ అని దాన్ని విడిచిపెడితే అది వచ్చి మహాయోని అయినటువంటి ప్రపంచంలో పడితే దానిలోంచి జీవరాశులన్నీ పైకి లేవడం మొదలైంది. కానీ ఆ చైతన్యం వచ్చి దీనిలో పడే వరకు ఇద్దరు విడిగా ఉన్నారా లేదా? అది వాడు అది పట్టుకున్నాడు. నువ్వు ఎంత కలిసిపోయి కనపడుతున్నారని చెప్పినా విడివిడిగా ఉంటేనే కదా, ఈయన యొక్క చైతన్యం దాంట్లో గడితేనే కదా ఆవిడ ఇచ్చేస్తుంది. కాబట్టి రెండు ఒకటిగా ఉన్నాయని ఎడ చెప్తావు నువ్వు? అందుకని వీడేమంటున్నాడు, వారి యొక్క భిన్నత్వం అభిన్నత్వంపై నా హృదయంలో సందేహాలతో సతమతం అవుతోంది. నువ్వు భిన్నంగా ఉన్నారంటావా? అది ఎట్టా భిన్నంగా ఉన్నారో నాకు చెప్పు, నాకు డౌట్గా ఉంది. కనపడటం ఒకటిగానే కనపడుతున్నారు. లేదు వాళ్ళు అభిన్నత్వం అసలు అంతా కలిసే ఉన్నారు, ఒకటిగా ఉందంటావా? అది ఎట్టున్నారో చెప్పు. శిష్యుడు వేసే ప్రశ్న అట్లా తెలివితేటలతో సంబంధించినవి ఉండాలి. తర్వాత నా హృదయం సందేహాలతో సతమతం అవుతోంది. తమరు సర్వజ్ఞుడు కాబట్టి అడుగుతున్నాను, యుక్తియుక్తంగా అంటే నాకు అర్థమయ్యేటట్టు తెలివితేటలతో వివరించి నా సందేహం నివారణ చేయవలసింది అని